తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 second లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కమిటీ మిత్రులు ఒకసారి రావాలి. మన చిరాపతికల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారి ఒక చిన్న ఫోటో ఉంది. ప్రగతిశీల శ్రీమతి పెదనాటి సరిత స్మారకార్థం ఈ యొక్క క్రీడ నిర్వహించడం జరుగుతుంది. जीना है तो मरना सीखो, कलम कलम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कलम कलम पर लड़ना सीखो. जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु. కోర్టు దగ్గర రావాలి విద్యార్థులు అమ్మాయిలు అమ్మాయిలు రావాలి. క్రీడల ప్రారంభోత్సవం ముగిసింది. కొద్దిసేపట్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. PDSU మాజీ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల యొక్క సమస్య పట్ల స్పందిస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారమే తమ యొక్క సమస్య పరిష్కారంగా భావిస్తూ విద్యార్థుల సమస్యలతో బలవేసుకొని ముందుకు పోతున్నటువంటి విద్యార్థి సంఘం PDSU. మరి ఈరోజు PDSU ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమం ఉద్యమాలకి కిల్ల మన కోదాడ. అలాంటి ఉద్యమాల్లో బాగా బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన భావాలతో ఉన్న PDS పార్టీ పనిచేయడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నాం. ఇప్పటికి కూడా నేను క్రమశిక్షణ ఉన్నామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతూ ఉంటే దానికి PDS పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతుంది. జెండాలు మారినా ఏ జెండా మారకుండా ఇప్పటికి కూడా మేము అవి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ PDS పార్టీ మిత్రులకి అందరికీ కూడా విప్లవాభినందనలు తెలుసు. శుభాకాంక్షలు. PDSU అంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో మీరంతా పాల్గొంటున్నందుకు సంతోషం. నిర్మాతలు, విద్యార్థులు, దేశభావి నిర్ణేతలు అంటే ఈ దేశం మీ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంది. భావి భారత పౌరులుగా, ఒక మంచి పౌరులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో PDSU ఏ ఉద్దేశంతో విద్యార్థుల్లో పనిచేసిందో ఆ ఉద్దేశాన్ని మీరు పరిశీలిస్తారని ఆశిస్తూ అనుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యల్ని, హాస్టల్ సమస్యల్ని, స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలని, బాలికలపై జరిగేటటువంటి అత్యాచారాలని, నేడు ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి చిన్నపిల్లల పట్ల కూడా ఒక వికృత క్రీడను కొనసాగించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దురహంకారం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో, సమాజం సంక్షిప్తమైనటువంటి పరిస్థితుల్లో, సమాజం అడ్డగోలుగా మారినటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం చైతన్యం కావాలి. చైతన్యం కావాలంటే అది మీ ఉపాధ్యాయుల వల్లనే జరుగుతుంది. జరగటానికి కారణం తరగతి గదిలోనే భారతదేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని నెహ్రూ చెప్పాడు. వాడి తరగతి గదిలో మీరు ఎక్కడైతే ఏ పుస్తకం చదువుతున్నారో
ఆ పుస్తకానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా మీరు ఉపాధ్యాయులను ప్రశ్నించండి. ఆ ప్రశ్నించడం ద్వారానే మనం సమాజాన్ని అవగతం చేసుకోగలుగుతాం, ఆలోచించగలుగుతాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని సమాజాన్ని పరిశీలిస్తారని, పుస్తకాలని చదువుతారని అనుకుంటూ ఇప్పుడు ఈ క్రీడల యొక్క పెదనాటి వెంకటేశ్వరరావు గారు తన సతీమణి కీర్తిశేషులు శ్రీమతి సరిత గారి సంస్మరణార్థం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడతారు. విద్యార్థులందరూ కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ముందుల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి పీడిఎస్యు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతూ ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ముందుండి పోరాటం చేసేటటువంటి గొప్ప సంస్థ ఇది. విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకున్నాం ఒక్కటే, ఈరోజు జరిగినటువంటి పీడిఎస్యు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ పోటీలు మీరు రేపు మీ తరగతి గదిలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి, పీడిఎస్యు అంటే ఏంటి, పీడిఎస్యు ఎవరి కోసం పనిచేస్తుంది, పీడితో ప్రజల పక్షాన నిలబడి విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసేటటువంటి సంస్థగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులందరూ కూడా పీడిఎస్యు అంటే ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. పోరాటం, అధ్యయనం చేస్తూనే పోరాడాలని, అనేక దోపిడీలపైన ప్రశ్నించే గొంతుకుని నిలవాలని ఈ క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు అనేక సమస్యలపై తమ గళాన్ని వినిపించాలని ఈ శిక్షణ కోరుతుంది. సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు మన హై స్కూల్ గ్రౌండ్ లో కోదాడ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి ఇందులో పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు స్వాగతం తెలియజేస్తూ ఈ క్రీడా పోటీల్ని ఈ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా రిపోర్ట్ చేయాలండి. మతే సార్ పీజీ గురుకుల టీం కోరమండ వర్సెస్ మ్యూజిషన్. అట్లా వేస్తే అట్రా సాయి మనకు ప్లేయర్లే ఉండి రాదులే కానీ ప్రగతిశీల విద్యార్థి సంఘం ఎల్లప్పుడూ విద్యార్థుల యొక్క సమస్య పట్ల స్పందిస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారమే తమ యొక్క సందర్భంగా ఈరోజు ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే
పీడీఎస్యూ యొక్క ఉద్యమ చరిత్రని, వాళ్ళు చేసినటువంటి త్యాగాలని, పీడీఎస్యూ ఎందుకు ఏర్పడింది, అది సాధించినటువంటి విజయాలేమిటి, విద్యార్థుల పట్ల ఏ విధంగా వారి సమస్యలని ఎట్లా తీసుకొని అవి విజయవంతంగా ముందుకు తీసుకుపోయింది, ఒక్కో సందర్భంలో ప్రభుత్వాలకి వెన్ను పుట్టేటట్లుగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 1974 సంవత్సరంలో ఏర్పడినటువంటి పీడీఎస్యూ జార్జ్ ప్రేరణతోటి, అదేవిధంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడ్డ పీడీఎస్యూ క్రమక్రమంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన అనేకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పీడీఎస్యూ విస్తరించింది. దానికి కారణం ఏంటంటే పీడీఎస్యూకు ఉన్నటువంటి ఒక నిబద్ధత, సామాజిక పరిస్థితుల పట్ల, దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల, మహిళల పట్ల, దళితుల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచనే దాని విస్తరణకు కారణం. ఆనాడు 80లలో రమేజాబి అనేటటువంటి ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్లో రేప్ చేయబడితే దానికి పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు ఉద్యమం జరిగింది. ఇప్పుడంటే అది సాధారణమైపోయింది, కానీ అప్పుడు అది ఒక పెను సంచలనం. దానికి సంబంధించింది అప్పుడు మహిళా సంక్షేమ శాఖ మంత్రి రోడా మిస్త్రీ అనేది ఉన్నది. ఆ రోడా మిస్త్రీ ఎందుకంటే ముస్లిం మహిళలందరూ కూడా అరబ్